నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం మొత్తం ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముందుగా పరాభవాహ్వయం వందే. పరాభవ నామ సంవత్సరం అనగానే పరాభవాలు జరుగుతాయనుకుంటారు. పరాభవం అంటే మన అర్థం అని కాదు. అది పరులు కల్పించే ప్రమాదాలు ఏమున్నాయో వాటిని తొలగిస్తుంది. అది దాని అర్థం. నిజానికి పరాభవ శబ్దానికి పేరుది అదనమాట. అంచేత సంవత్సరం అంతా అలాగే గడవాలి అని ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలాలు, నక్షత్ర ఫలాలు ఇవన్నీ దాదాపుగా అందరూ చెప్పేవన్నీ ఉన్నాయి. కానీ ఒక కొత్త విశేషం మనం ఇప్పుడు ప్రతి రాశికి కూడా చెప్పుకుందాం. తప్పకుండా. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం మొత్తం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది అడుగుతారు, ఈ రాశి ఫలాలు ఇలాంటివి మనకే ఉన్నాయా, ఇతర దేశాల్లో ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఇటలీ, రోమ్, అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. వీటికి కూడా ఇంగ్లీష్ పేర్లు కూడా ఉన్నాయి. వీటికి దేవతలు ఉన్నారు, నక్షత్రాలు ఉన్నారు, వాళ్ళకే ఉంటుంది. సరే, అదంతా పక్కనట్టే పెట్టండి. మిథున రాశి. మిథునం అంటే జంట. మిథునం అసలు ఉగాది అంటేనే జంట. ఉగము కలుపుట, వేరే వేరేగా ఉన్నదాన్ని ఉగము, అది యుగం అంటారు దాన్ని. అంచేత ఇక్కడ మిథున రాశి వారు ఎవరు అంటే దీంట్లో మృగశిర అంటే 3-4 పాదాల వాళ్ళు మృగశిర వాళ్ళు. అలాగే ఆర్ద్ర నక్షత్రం, పునర్వసు తీసుకోండి. ఆర్ద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మొత్తం. ఇక్కడ ఆర్ద్ర అంటే ఆ నక్షత్రంలో ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు మనస్సు ఆర్ద్రమవుతుంది, ప్రేమకి సంకేతం వాళ్ళు ఆర్ద్ర. అలాగే పునర్వసు పోయిన సంపద తిరిగి వచ్చేలాంటి నక్షత్రం అది. అంటే సాధించడంలో పట్టుంటుంది వాళ్ళకి. ఆ లక్షణం కలిగిన వాళ్ళు వీళ్ళు. అది అంటే దీంట్లో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 9. కంగారు పడకండి, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ వస్తే అయ్యో అని చెప్పి. దీని వేరే కారణాలు ఉంటాయి. ఇది ఊరికని చెప్పుకుంటున్నాం. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండండి. అనుకూల పరిస్థితులు కొంచెం అటు ఇటు తారుమారవుతూ ఉంటాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆందోళన, తడబాటు ఇలాంటివి నిగ్రహించుకోండి. దానికి ఏం చేయాలంటే ప్రత్యేకించి విద్యార్థులైతే హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా తేలిక. లేదంటారా, పెద్దవాళ్ళ చేతి చెప్పించుకుని సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం ఉంది. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్చన అని. అంటే సీతని వెతకడానికి హనుమంతుడు బయలుదేరుతున్నాడు అని ఒక్కటే శ్లోకం దొరుకుతుంది. చాలా దేవాలయాల్లో రాసి ఉంటుంది. అది చేసుకోండి. మంచి స్థిరత్వం కలుగుతుంది. అన్నీ చేసుకోగలరు. అలాగే పని భారం ఉందని చెప్పి పెద్దవాళ్ళని తిట్టకండి. ఆఫీసర్ని వాళ్ళను పని జాగ్రత్తగా చేసుకోండి, ఫలితం లభిస్తుంది. వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జత వాహనం వేసుకు వెళ్ళేటప్పుడు ముందుగా వాహనానికి నమస్కరించండి, వెళ్ళండి, జాగ్రత్తగా తిరిగి రండి. ఇవన్నీ కూడా అంటే ఇక రైతులు, వ్యాపారస్తులు వీళ్ళ కోసం అయితే రకరకాల అలాగే పెద్దలు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ మళ్ళీ అవసరమేం లేదు అందుకని చెప్పి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. గణపతి ఆరాధన. ఒక జోక్ చెప్పాలి మీకు. గణపతి ఆరాధన అంటే వినాయకుడి గుడికి వెళ్ళాలి అని అడుగుతారు. మీకు తెలియకుండానే గణపతి ఆరాధన చేస్తున్నారు. ఏమిటో తెలుసా? దేవుడి దగ్గర దీపం పెడతారే, ఆ దీపంలో అగ్ని ఉన్నాడు కదా, అగ్నికి పేరేమిటి? ఒక్కసారి మీ దగ్గర దొరికితే గణపతి సూక్తం అని ఉంటుంది చూడండి. ఆ గణపతి సూక్తానికి అర్థం ఏం చెప్పారు? గణానాంత్వ గణపతిం. అంటే ఈ వినాయకుడు కాదండి మొదటివాడు, అగ్నిదేవుడే. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అగ్నిదేవుడు, ఆయనే మొదటి గణపతి. తర్వాత వినాయకుడికి వచ్చింది అది బ్రహ్మవైవర్తంలో. అంచేత దీపం పెట్టండి జాగ్రత్తగా దేవుడికి. ఇది గణపతి ఆరాధన. ఇక వీళ్ళకి ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు. ఓం పురుషోత్తమాయ నమః. ఇది కూడా సూర్యుడికే అన్నట్టు. ఏమండి, ఇంతవరకు కొబ్బరికాయ కొట్టడం లేదేమిటండి? సూర్యుడికి కొబ్బరికాయ కొట్టకూడదు. సూర్యుడికి చక్కగా పానకం, వడపప్పు,
పెసరపప్పు లేదా ధాన్యాలు లేకపోతే జీడిపప్పు ఇవే నైవేద్యం పెట్టాలి సూర్యుడికి. కొబ్బరికాయ కొట్టాలి, ఇతర దేవతలు కొబ్బరికాయలు కొట్టాలన్నాయి, సూర్యుడికి మాత్రం కొబ్బరికాయ కొట్టడం లేదు. మన అదృష్టం అది, అది గుర్తుపెట్టుకోండి. అంచేత ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఓం పురుషోత్తమాయ నమః. అలాగే రెండోది ఓం సవిత్రే నమః. సవిత అంటే సువతి ప్రేరయతి. సూర్యుడు దయించినప్పుడు ఎంత నిద్రపోదామన్నా మడిపేడుకు వచ్చేస్తుంది. వచ్చాడా సూర్యుడు వచ్చాడా, టైం అయినట్టుంది. సువతి ప్రేరయతి. పక్షులు కూడా అంతే, రాత్రిపూట హాయిగా నిద్రపోతాయి. వాటి అలారం టైం పీసులు ఉంటాయా? ఉండవు. సూర్యోదయం అవుతూ ఉంటే దానికి ఎలా తెలుస్తుందో వేదంలో కథ ఉంది. దానికి ఎలా టక్కన లేచి కూర్చుంటుంది. అదనమాట. ఆఖరిని పడుకునేది కాకి, పొద్దున్నే లేచేది కోడి. అది ఇలా లక్షణం. అలా సువతి ప్రేరయతి అంచేత. ఇక మృగశిర నాకు చెప్పుకున్నాం. ఓం బలరామాయ నమః, ఓం రవయే నమః. బలరామాయ నమః అలాంటిది. ఇక తర్వాత పునరోసు నక్షత్రం, తిరిగి సంపద వస్తుంది. ఎలాగా? ఓం సామ్నాం అధీశాయ నమః. సామవేదానికి అధిపతి ఆయన. అందుకని మన భజనలో దేవతా స్తోత్రాల్లో రాగాలు తీసుకుంటూ పాడతారు. ఎందుకని సంగీతం పాడాలా? భగవంతుని స్తోత్రం చేసేటప్పుడు సామవేదం అవసరం. అందుకని సామ్నామ, అందుకని పాటలు పాడతారు దేవుడి కోసం అని చెప్పి. పాడేప్పుడు అరిచి పాడకూడదు, కింద పాడకూడదు, మధ్యమంలో పాడాలి వాళ్ళకి. అందుకని అన్ని కీర్తనలు కూడా మధ్యమ శృతిలో ఉంటాయి. అందుకని సామ్నాం అధీశాయ నమః. అంతేకాదు, ఈ సంగీతం వల్ల ఆయన వెనకాల ఎవరు వస్తారు? లక్ష్మీదేవి. ఓం అంభోరుహ వల్లభాయ నమః. ఇది కూడా అంటే అంభోరుహము పద్మంలోంచి పుట్టింది ఆవిడ. ఆవిడకు కూడా చాలా ఇష్టం స్వామి సూర్యభగవానుడు. అందుకని సూర్యుడు ఉదయిస్తుంటే పద్మం వికసిస్తుంది కదా. అందుకని అంటున్నారు అంభోరుహ వల్లభాయ నమః. ఈ 3 మంత్రాలకి కూడా జ్యోతిష శాస్త్రరీత్యా చాలా విశేషాలు చెప్పచ్చు. టైం సరిపోదు మనకి. కానీ ఇది నారదుడికి పుష్కరుడు అన్న పెద్ద మనిషి పాఠం చెప్పాడు. ఇది విశేషం. అంచేత మళ్ళీ ఒకసారి ఈ మంత్రాలు చూడండి. ఓం పురుషోత్తమాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం బలరామాయ నమః, ఓం రవయే నమః, ఓం సామ్నాం అధీశాయ నమః, అలాగే ఓం అంభోరుహ వల్లభాయ నమః. దీంతో చక్కగా ఆరాధన చేసుకోండి, ఫలితాలు లభిస్తాయి. సంవత్సరం అంతా కూడా శుభక్షేమాలతోటి ఉండండి. పరాభవనామ సంవత్సరం ఇద్వత్సరం అని పేరు. దీనికి అధిపతి ఎవరు అంటే అనలుడు, అగ్ని. ప్రత్యేకించి ఈ సంవత్సరం వెండితో చేసిన విగ్రహానికి ఆరాధన కానీ, వెండిని దానం ఇవ్వడం కానీ చేస్తే మంచిది. ఈ సంవత్సరానికి సంబంధించిన ఒక శ్లోకం ఉంది మన గ్రంథాల్లో, పూర్వ గ్రంథాల్లో ఉంది. ఆ శ్లోకాన్ని మిగిలిన పూజలు చేసినా చెయ్యకపోయినా కనీసం ఈ శ్లోకాన్ని రోజుకి 11 సార్లు చదవండి. ఏమిటది? పరాభవాహ్వయం వందే నర్యాప సముదర్జితం ఉత్తుంగ తురంగారూఢం పరసూజ్వల పాణినం. పరాభవం అనే పేరు కలిగిన ఈ సంవత్సరానికి నమస్కారం చేస్తున్నామయ్యా. ఎలాంటి వాడైనా నర్యాప సముదర్జితం. నర్యాపుడంటే అగ్నిదేవుడు. అందరికీ కూడా అన్ని కోరికలు తీర్చేవాడి ఆ అగ్నిదేవుడి పేరు పెట్టుకున్నాడు ఈయన. ఆయన అర్చిస్తున్నాడు ఈ సంవత్సరాన్ని. అంచాప నర్యాప సముదర్జితం. ఆయన ఎలా వస్తాడయ్యా? ఉత్తుంగ తురంగారూఢం. పెద్ద ఎత్తైన గుర్రం మీద. గుర్రానికి శక్తి చాలా గొప్పగా ఉంటుంది, దృష్టి ఉంటుంది. నిలబడ్డప్పుడు 3 కాళ్ళ మీద, నడిచేటప్పుడు 2 కాళ్ళు, పరిగెడితే 4 కాళ్ళు, ఇలాగ శక్తి ఉంటుంది. అలాంటి ఉత్తుంగ తురంగారూఢం. జ్ఞాపక శక్తి, గుర్తు, దర్శనం అన్నీ ఉంటాయి. అలాంటి ఎక్కినవాడు మహానుభావుడు. పరశుజ్వల పాణినం. చేతిలో ప్రకాశించే పరశువు ధరించి ఉంటాడు. ఈ ఇద్వత్సరానికి, ఈ పరాభవనామ సంవత్సరానికి రాజైనటువంటి అతనికి మేము నమస్కరిస్తున్నాం. ఈ ఒక్క శ్లోకమైనా రోజు లోపల 3 సార్లైనా చదువుకోండి. 11 అయితే మరీ మంచిది, 27 ఉత్తమం. ఇది సూర్యుడు ఎదురుకుండా చదివితే మరీ మంచిది. స్వస్తి.